మాటలు కక్ష సాధింపు వ్యవహారం కొనసాగిస్తూనే ఉన్నారు. గత 3 రోజులుగా చూస్తున్నాం. ఏదైతే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో చేసినటువంటి వచ్చిన వ్యాఖ్యలను పైన మహిళలను అగౌరవపరిచారు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ మొదటి రోజు సోమవారం రోజు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇటు తిరుపతి దగ్గర నుంచి వైజాగ్ వరకు వచ్చిన వ్యాఖ్యల్లో అభ్యంతరం ఉంటే అభ్యంతరం ఉంది, లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం వేరు, లేదా దీన్ని ఖండిస్తున్నామని చెప్పడం వేరు, లేదా ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరడం వేరు. కానీ చాలా బరితెగించి మాట్లాడారు, వ్యక్తిగతంగా దూషించారు, ఇష్టానుసారంగా మాట్లాడారు. సో అక్కడితో ఆగారా? సో మంగళవారం రోజు హైదరాబాద్ ఆఫీస్కి వచ్చారు. హైదరాబాదులో ఏవైనా ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఆ ఆందోళన పేరుతో వచ్చి కార్యాలయంలోకి వచ్చుకొచ్చే ప్రయత్నం పోలీసులు అడ్డుకోకపోతే అనేక కుట్రలు దాడులు చేయాలని చెప్పొచ్చు. అక్కడితో ఆగారా? మళ్ళీ నిన్న చూస్తున్నాం. నిన్న యూనిట్ ఆఫీసుల దగ్గర ఆందోళన పేరుతో నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చి కొన్ని చోట్ల హంగామా హడావుడి సృష్టించే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు ఏదో చేయాలని చూసినా అక్కడ స్పందన రాలేదు, అది తేలిపోయింది. దాంతో అక్కస్ ఈరోజు ఏం చేశారు? మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టి వేధిస్తారంట. రాబోయేటువంటి రోజుల్లో మీ సంగతి చూలుస్తామని చెప్పి ఇప్పటి నుంచే మళ్ళీ ఇంకా బరితెగించి మాట్లాడుతున్నారు. అక్కడితో ఆగుతున్నారా? మళ్ళీ ఈరోజు కూడా బెదిరించేటువంటి మాటలు. దమ్మున్న ఛానల్గా తెలుగు రాష్ట్రాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేస్తున్న ప్రస్థానం అందరికీ తెలుసు. ఏ విషయాన్నైనా ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి పక్షపాతానికి అవకాశం లేకుండా ఏది జరిగినా అది జరిగినట్లుగా ఇస్తూ వస్తున్నారు. దీంతో పాటుగా వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో కొత్త పలుకులో అటు పత్రికలో కావచ్చు, టీవీలో ఆ వారంలో జరిగినటువంటి రాజకీయ సమకాలీన అంశాలపైన, దేశ విదేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన, న్యాయపరమైనటువంటి అంశాలైనా, అది సినిమా రంగానికి సంబంధించిన అంశమైనా, ఏదైనప్పటికీ కూడా దానిపైన కథనాలు రాయడం, అలానే టీవీలో ప్రసారం కావడం అనాదిగా జరుగుతోంది. ఆ ప్రక్రియలో ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ ఉన్నా, ఇప్పుడు కూటమి టీడీపీ ఉన్నా, వాళ్ళపైన కూడా వార్తలు రాశారు. తప్పులు, ఇది కరెక్ట్ కాదు, ప్రజల అభిప్రాయం ఇలా ఉంది అనేటువంటి దాన్ని ఒక సూచనప్రాయంగా రాయడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగానే మావిగన్ పేరు తెచ్చి నవ్వులు పాలవుతున్నారు. అది సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూస్తే మీకు అర్థం కావట్లేదా? జగన్ ఏం చెబితే దానికి తలుపడే పరిస్థితి నాయకులు ఎందుకు ఇలా తయారయ్యారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తే, సో దాంట్లో విన్న దాన్ని అసలు విషయాన్ని వదిలేసి సో మిగిలిన దాన్ని అంతా రాద్ధాంతం చేస్తున్నారు. సరే, రాద్ధాంతం చేశారు, ఇవి విన్నారు. సో అక్కడికి ఆగుతున్నారా? బెదిరింపులు, ప్రత్యక్షంగా బెదిరింపులు. అసలు ఇప్పటి వరకు మనం చూసాం, మీడియా సంస్థలను కానీ, మీడియా సంస్థలను నడుపుతున్నటువంటి వారిని కానీ ఈ స్థాయిలో అక్కుస ఎక్కగట్టి విమర్శలు చేయడం, దోషణలు చేయడం అనేది మనం చూడాల. అసలుకి దేశ చరిత్రలో కూడా ఇలాంటి పరిణామాలు ఉండవు. ఎందుకో ఇంతగా ఆంధ్రజ్యోతి పైన, ఏబిఎన్ పైన వీళ్ళకి ద్వేషం తెలియదు. అది ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు దాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఖచ్చితంగా రాజకీయ డైవర్షన్లో భాగంగా, లేదా క్యాడర్ని ఉసుకొల్పేటువంటి ప్రయత్నం జరుగుతోందనేది అర్థమవుతోంది. అందరితో ఆగుతున్నారా? మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు, మళ్ళీ విమర్శలు చేస్తున్నారు. చాలా నీచమైనటువంటి కార్యక్రమాలకు కూడా ఒడిగడుతున్నటువంటి సందర్భాలు, కొన్ని చోట్ల వారు చేస్తున్నటువంటి చర్యలు ఆ రకంగా కనిపిస్తున్నాయి. సో ఇది చెప్పినట్లుగా మనకు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనేటువంటి చందం ఊరికి పోలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఏం మాట్లాడారు, నిన్ననే ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంతలా ద్వేషం ఉంది, అసలు ఏం చేయదలుచుకున్నారు, ఇట్లాంటివి ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి మాటలు కరెక్టా, అసలు వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుందని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు,
దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు అసలు నిజం చెప్పాలంటే. నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్థితికి చెప్పగలుగుతాను. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపు పొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపు పొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాము. కూడా చెప్తున్నాను, లాస్ట్ ఛాన్స్ నువ్వు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తే మేము ఏదో జగన్ను కన్విన్స్ చేసే పరిస్థితి ఉంటుంది. నువ్వు క్షమాపణ చెప్పలేదా? 29 తొలి సంతకం వేటు ఏబిఎన్ మీద అని చెప్పుకో, నేను మీ ముఖంగా తెలియజేసుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గుర్తుంచుకోండి, రాధాకృష్ణ అనేటువంటి వాడు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబిఎన్ కనపడదు, ఆంధ్రజ్యోతి కనపడదు, రాధాకృష్ణ ఉండదు, కొత్త పలుకు ఉండదు, చెత్త పలుకు ఉండదు, ఏ పలుకు ఉండదు. అసలు నీకు పలుకే మారిపోద్ది, పలుకే మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ. సో చూసాం కదా, ఒక ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, ఇంకొక ఆయన పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు, శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇంకొక ఆయన మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రత్యక్షంగా ఫిజికల్గా కూడా బెదిరిస్తున్నారు. అసలు పత్రిక ఉండదు, టీవీ ఉండదు, అసలు మీరే ఉండరు, మీ మాటే ఉండదు అని చెప్పి. అంటే ఏం చేయదలుచుకున్నారు? రక్తాక్షరాలతో రాస్తామని చెప్పాడు ఆయన వేణుగోపాల్ రెడ్డి. రాసుకుంటామని ఏం రాస్తారు? రక్తాక్షరాలతో రక్త చరిత్ర రాస్తారు మీరు? అసలు ఏమీ ఉండదు అంటే తొలి